మా ఇద్దరు పార్టిసిపెంట్స్ మంచి మంచి వంటలు చేయడానికి రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? మంగ గారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్. ఎక్కడి నుంచి వచ్చారు? కుకట్పల్లి నుంచా? వావ్. హాయ్ అండి. హాయ్, మీ పేరు? దివ్య అండి. దివ్య గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కుకట్పల్లి నుంచి. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, సో వంటలు బాగా చేస్తుంటారు అన్నమాట ఇద్దరు. సో ఇద్దరు కుకట్పల్లి, ఇద్దరు పరిచయం ఉందా? అవునండి, ఆడపడుచు. వదిన మరదల్లా? వా. ఓకే, మరి వదిన మరదల్లకి వంటల పోటీ. మరి వదిన బాగా చేస్తుందా, మరదలు బాగా చేస్తుందా చూద్దాం. ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? వదినమ్మ చేస్తుంది. వదినమ్మే చేస్తారా? వదినమ్మ ఏ వంట చేస్తున్నారు? గుత్తి దొండకాయ. గుత్తి దొండకాయ. గుత్తి వంకాయలు ఇలాంటివి చూసాం కానీ గుత్తి దొండకాయ అంటే ఓకే, ఇది కొత్తగా స్పెషల్ గా ఉంది. ఓకే, మరి గుత్తి దొండకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గుత్తి దొండకాయకి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/2 కిలో, నువ్వుల పొడి 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర మెంతుల పొడి 1 టేబుల్ స్పూను, ఎండు కొబ్బరి పొడి 3 టేబుల్ స్పూన్లు, బెల్లం కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1/2 టేబుల్ స్పూను, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన టమాటా 1. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే, స్టార్ట్ చేద్దామండి. మంగ గారు, చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేయాలి, అంతే కదా? ఓకే, ఇప్పుడు ఏంటి? జీలకర్ర వేయాలి. జీలకర్ర వేగేసరికి చింతపండు పులుసులో కారం పొడి, చింతపండు గుజ్జ. ఓకే, ఇందులో ఏమేమి వేయాలి? అల్లం వెల్లిగడ్డ పేస్ట్, జీలకర్ర మెంతుల పొడి. జీలకర్ర మెంతుల పొడి. ఇదేంటి? నువ్వుల పొడి. ఇది కూడా వేయించి పొడి కొట్టారా? వేయించి పొడి కొట్టారు. ఓకే, ఇదేదో బాగుంది మసాలా. కొంచెం బెల్లం. సో ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలా? ఇందులో కారం. అవును, ఒక్క నిమిషం. ఇక జీలకర్ర వేగిపోతుంది, ఇందులో ఏమైనా వేసేది ఉంటే చెప్పండి. పచ్చిమిరపకాయలు వేయండి, మరి వాడిపోతాయి కదా. సో ఇప్పుడు కారం పొడి 2 స్పూన్లు. కారం వేస్తారు, ఉప్పు వేసేస్తున్నారా? అలా వేస్తే మీకు తెలిసిపోద్దా? అంత ఉప్పా పడుతుందండి. పడుతుందా? ధనియాల పొడి. సో మసాలా కొంచెం దిట్టంగానే ఉంది. చాలా స్పైసీగా ఉంటుందేమో కదా. ఓహో, ఈ దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నారా? కట్ చేసి మనం వంకాయలు ఎలా అయితే కట్ చేసుకుంటాం, దొండకాయలు కూడా అలాగే కట్ చేసుకొని అందులో పెట్టేసుకోవాలి. సో దీని లోపల మనం స్టఫ్ చేయాలి, అంతేనా? ఓకే, ఉల్లిపాయలు ఇప్పుడు ఇదంతా స్టఫ్ చేసుకోవాలా? చేసేయండి. మంచి కారంగా ఉంది అన్నట్టు. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఓకే, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. వేయాలా? ఓకే, ఓకే. సో చక్కగా బెండకాయలు కూడా మనం చక్కగా మధ్యలోకి చీల్చి మసాలా ఇలా అప్లై చేసి నూనెలో వేయించుకోవచ్చు కదా. అట్లా కొంచెం జిగురు వస్తుంది. ఓకే, దొండకాయ వంకాయనేమో బాగుంటుంది. ఈ బెండకాయతో కూడా చేసుకోవచ్చు అనుకుంటా. మన ట్రై చేయలే ఇంకా. ఓకే, ఇలా సర్వ్ చేసుకొని ఇది వేసేసుకోవాలా? వేసేనా? కానీ ఉడకడానికి టైం తీసుకుంటాయి అనుకుంటాను కదండి. మూత పెట్టేనా? చూద్దామండి. చూద్దాం. ఓకే, ఇప్పుడు టమాటాలు వేసేయాలా? వేసేసుకోండి. ఇంకా సో మిగిలిన మసాలా ఏదైతే ఉందో అది కూడా వేసేసుకోవాలా? వేసేయండి. కొన్ని వాటర్. ఓకే, అక్కడే ఉన్నాయి వాటర్. చింతపండు గుజ్జు కూడా వేసేయాలా? ఓకే, వావ్, ఇదేదో బాగుంది కదండి.
చేపల పులుసు లాగా ఉంటుంది. చేపల పులుసులా ఉంటుందా? సో చేపలు లేనప్పుడు హ్యాపీగా దొండకాయ అయితే ఇలా చేసుకొని తినేయచ్చు. చేపల పులుసు తిన్న ఫీలింగ్ ఉంటుంది అంతేనా? పోయింది. మూత పెట్టి ఓకే, ఇది కుక్కర్లో 3 విజిల్ వచ్చిందాక కూడా పెట్టుకోవచ్చు. ఇది డైరెక్ట్ మనం ఇలా చేసుకొని కుక్కర్లో కూడా వేసేసుకోవచ్చా? వేసుకోవచ్చు, మగ్గిపోతుంది. ఓకే, చూద్దామండి. చూద్దామండి. బా, నూనెంతా పైకి తేలిపోయింది, చక్కగా అయిపోయినట్టుంది కదండి. దొండకాయలు కూడా ఉడికిపోయినట్టున్నాయి. అయిపోయింది. ఎస్, ఇదిగోండి ఉడికిపోయింది దొండకాయ కూడా. వావ్, మంచి వాసన వస్తుంది కదా మసాలాది. సూపర్. కొబ్బరి పొడి, కొద్దిగా కొబ్బరి పొడా? ఎండు కొబ్బరి పొడా? ఎండు కొబ్బరి. వేయించారా? ఇది కూడా వేయించొద్దు, వేయించలేదు. మసాలా దినుసులు అంటే కలర్ ఏదో డిఫరెంట్ గా ఉంటాను. సాజీరా, యాలక్కులు 2, ఇలాచీలు. సో మసాలా దినుసులు, ఎండు కొబ్బరి ఇవన్నీ కలిపి గ్రైండ్ చేశారా? ఓకే, ఇది ఇందులో వేయాలా? 2 స్పూన్స్ సరిపోతుంది. చూడండి. బా, వావ్. ఇంకేమైనా వేసేది ఉందా దీంట్లో? కొంచెం ధనియాల పొడి, కొద్దిగా ధనియాల పొడా నేను వేయాలా? నేనే వేస్తాను. ఓకే, వేయండి అయితే. ధనియాల పొడి ఇంకా సరిపోతుంది. సరిపోతుందా? ఇంకేం వేయక్కర్లేదా? ఇది గార్లిష్ చేస్తాను. ఓకే, డన్. ఇక తీసేద్దామా? అక్కడ గరిటె తీసుకోండి. బాగుందండి మీ గుత్తి వంకాయ. గుత్తి వంకాయనే వస్తుంది చూడండి, గుత్తి దొండకాయ. నార్మల్ గుత్తి అనగానే మనకి వంకాయ గుర్తు వస్తుంది. తీసేనా? తీసి డన్. సో ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీర. ఓకే, వేయండి. మీరు చాలా నిదానంగా చేస్తారు కదండి ఏదైనా. లేదండి, Cool గా. గుత్తి దొండకాయ. మీకు కూడా గుత్తి వంకాయ అని వచ్చేసింది కదా. మీరు అంటున్నారు కదా, నేను అంటున్నందుకు వచ్చిందా? ఎనీవే, సో గుత్తి అనగానే ఫస్ట్ మనకు వంకాయ గుర్తొస్తుంది, దాని తర్వాత ఇంకా మనం దొండకాయ ఏమన్నా చేసుకోవచ్చు. సో రెడీయా మీ డిష్? రెడీ. ఓకే, మరి వేడి వేడిగా గుత్తి దొండకాయ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. గుత్తి దొండకాయ తయారు చేయు విధానం. ముందుగా దొండకాయలను స్టఫింగ్ కి వీలుగా ఉండేలా కట్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి, మసాలా దినుసులు కలిపి పొడి సిద్ధం చేసుకోవాలి. చింతపండు గుజ్జులో అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర మెంతుల పొడి, నువ్వుల పొడి, బెల్లం, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పేస్ట్ ని దొండకాయలలో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర, కరివేపాకు, స్టఫ్ చేసుకున్న దొండకాయలను వేసి ఉడకనివ్వాలి. తర్వాత టమాటా ముక్కలు, మసాలా వేసి చింతపండు గుజ్జు, తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న ఎండు కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుత్తి దొండకాయ రెడీ.